వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్ ఫ్రెండ్స్. ఈ పర్టికులర్ సెషన్లో మీకు నేను ఒక 2 ఫార్ములాస్ చెప్తాను. ఈ 2 ఫార్ములాస్ బాగా నేర్చుకుంటే కంపల్సరీగా ఎంసెట్లో ఒక మోడల్లో ఒక క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది, డెఫినెట్ ఇంటిగ్రేషన్లోనే. అది మీరు కరెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతారు. సో ఈ 2 ఫార్ములాస్ అనేవి అంత ఇంపార్టెంట్. మీరు ఈవెన్ ఇంజనీరింగ్కి వెళ్ళినా సరే అక్కడ కూడా మీకు వస్తాయి, సరేనా? సో ఈ ఫార్ములాస్ని కంపల్సరీగా బై హార్ట్ చేసుకోండి. ఇవి ఎట్లా గుర్తుపెట్టుకోవాలో కూడా నేర్పిస్తాను, సరేనా? ప్లీజ్ లిజన్. Look at the first formula here. ఏమంటానంటే ఇంటిగ్రల్ 0 to π/2 sin power mx into cos power nx dx ఉంది. ఇక్కడ 0 ఉంది, ఇక్కడ π/2 ఉంది. sin power mx into cos power nx dx ఉంది. sin పవర్లో m ఉంది, cos పవర్లో n ఉంది. ఇలా కనిపించినప్పుడు దీనికి ఫార్ములా ఏంటి అంటే m-1 into m-3 into m-5 up to 2r1, అంటే 2 కానీ 1 కానీ వచ్చే వరకు ఇలా చేసుకుంటూ వెళ్ళాలి. m-1 m-3 m-5 అంటే ఆడ్ నెంబర్స్ని మైనస్ చేసుకుంటూ వెళ్ళాలి, సచ్ దట్ 2 కానీ 1 కానీ వచ్చే వరకు. ఇంటూ మల్టిప్లికేషన్ మళ్ళీ n-1 into n-3 n-5 and so on up to 2r1. దీనికి లాగానే n-1 n-3 n-5 అలా so on up to ఆడ్ నెంబర్స్ని మాత్రం ఇక్కడ సబ్ట్రాక్ట్ చేస్తాము nకి, అప్ టు 2 కానీ 1 కానీ వచ్చే వరకు. ఓకేనా? 2 ప్రోడక్ట్స్ని మల్టిప్లై చేయాలి. హోల్ డివైడెడ్ బై m ప్లస్ n తర్వాత m+n -2 m+n -4 అండ్ సో ఆన్, మళ్ళీ 2 కానీ 1 కానీ వచ్చే వరకు చేయాలి. అర్థమైందా? అంటే పైన ఆడ్ నెంబర్స్ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాము, కింద ఈవెన్ నెంబర్స్ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. m+n -0 ఉంటుంది ఖచ్చితంగా, కానీ 0 అనేది ఈవెన్ నెంబరే కాబట్టి చేసినా చేయకపోయినా ఒకటే కదా. కాబట్టి m+n -2 m+n -4 సో ఆన్ అప్ టు 2r1. ఓకేనా? ఈ మొత్తం ప్రొడక్ట్ కూడా కేతో మల్టిప్లై అవుతుంది, ఇంటూ కే ఉంటుంది కంపల్సరీగా. అర్థమైందా? ఆ కే వాల్యూ ఎంత అంటే m n ఈవెన్ నెంబర్స్ అనుకోండి, 2 కూడా, ఇది 2 ఇది 4 అలా ఈవెన్ నెంబర్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు కే ప్లస్లో మనం π/2 పెట్టుకోవాలి. అదే 2 ఈవెన్ కాకుండా ఒకటి ఈవెను ఒకటి ఆడు ఈవెను, లేదా 2 ఆడ్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు 1 పెడతాం. అంటే మొత్తం 4 కేసెస్ వస్తాయి. ఈవెన్ ఈవెన్, ఈవెన్ ఆడ్ ఈవెన్, ఆడ్. అవునా కదా? ఈ 4 కేసెస్లో 2 ఈవెన్ ఉన్నప్పుడు, n 2 ఈవెన్ ఉన్నప్పుడు మాత్రమే కే ప్లేస్లో π/2 పెట్టండి. మిగిలిన ఏ కేసు వచ్చినా సరే కే ప్లేస్లో 1 పెట్టండి. అర్థమైందా? దట్ ఈస్ ద లాజిక్ అనమాట. ఓకేనా? సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ ద ఫస్ట్ ఫార్ములా 0 to π/2 sin power mx into cos power nx dx. వెరీ ఇంపార్టెంట్ నాన్న. చివరిలో చాలామంది ఈ కేని మర్చిపోతారు, అది మర్చిపోకూడదు. ఓకేనా? తర్వాత చూడండి, ఇది ఎప్పుడు సైన్ కోసం కంబైన్డ్గా ఇచ్చినప్పుడు. ఇండివిజువల్గా అడిగాడు అనుకోండి 0 to π/2 sin power nx dx అండ్ 0 to π/2 cos power nx dx, అప్పుడు ఎట్లా చేస్తాము అంటే, అప్పుడు ఫార్ములాస్ చూడండి, రెండింటికి ఒకటే ఫార్ములా, గుర్తుపెట్టేసుకోండి. రెండింటికి కూడా ఒకటే ఫార్ములా. ఎట్లా? n కనుక ఆడ్ నెంబర్ అనుకోండి, అంటే 1 3 5 7 9 అలా ఉన్నాయనుకోండి, అప్పుడు n-1. నేను వేలు ఎలా పెడుతున్నాను చూడండి, n-1 n-2 n-3 n-4 n-5 అండ్ సో ఆన్ 3 2, అంటే 2/3 వచ్చే వరకు. n కనుక ఆడ్ నెంబర్ అయితే n-1/n n-3/n-2 ఇలా చదువుతాం. కానీ ఎలా చెప్తున్నాను చూడండి, ఈ వీటన్నిటి యొక్క ప్రొడక్ట్స్ అనమాట, మల్టిప్లికేషన్ చేయాలి. ఎట్లా? n-1 n-2 n-3 n-4 n-5 సో ఆన్ 3 2. అర్థమైందా? ఇఫ్ n ఈజ్ ఆడ్ అనమాట. ఓకే, సో ఒకవేళ n కనుక ఈవెన్ నెంబర్ అయితే మళ్ళీ చూడండి, n-1 n-2 n-3 n-4 n-5 సో ఆన్ 1/2 వచ్చే వరకు చేసుకోవాలన్నమాట ప్రొడక్ట్ అనేది. తర్వాత చివరిలో π/2 వేయాలి మల్టిప్లికేషన్, n ఈవెన్ అయితే. అర్థమైందా? ఇక్కడ కూడా అంతే, ఈవెన్ అయినప్పుడు చివరిలో మల్టిప్లై చేయాల్సింది π/2తో. అర్థమైందా? సో ఆడ్ నెంబర్ ఉన్నప్పుడు ఇక్కడ ఏమీ లేకపోతే 1 పెట్టుకోవచ్చు కదా, అలా గుర్తుపెట్టుకోండి ఆడ్ అయితే. ఓకేనా? సరే, సో మళ్ళీ చెప్తున్నా వినండి అన్న, రెండింటికి ఒకటే ఫార్ములా, సైన్ పవర్ nx అన్న కాస్ పవర్ nx అన్న. n కనుక ఆడ్ నెంబర్ ఉంటే n-1 n-2 n-3 n-4 n-5 సో ఆన్ 2/3 వచ్చే వరకు చేసుకోవాలి ప్రొడక్ట్. ఈవెన్ అయితే 1/2 ఇంటూ 1/2 వచ్చే వరకు చేయాలి, తర్వాత π/2 ఆటోమేటిక్గా వేసుకోవాలి. అర్థమైందా? దీస్ 2 ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములాస్. ఖచ్చితంగా ఈ ఫార్ములాస్ మీద, ఈ రెండింటి మీద ఏదైనా కనీసం అట్లీస్ట్ ఒక బిట్ అయినా ఫ్రేమ్ చేస్తారు మనల్ని కంపల్సరీగా. సో ఈ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మాత్రం ఆ బిట్ని మాత్రం మీరు వదలకూడదు. అర్థమైందా? దీని మీద కొన్ని మనం ప్రాబ్లమ్స్ చేద్దాం, సో దట్ మీకు విల్ అండర్స్టాండ్ బెటర్. లెట్ us డూ దట్. ఓకే ఫ్రెండ్స్, లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. ఇంటిగ్రల్ 0 to π/2 sin power 4x dx. సరే, sin power 4 అన్నాడు కాబట్టి ఇక్కడ n ప్లేస్లో ఎంత ఉంది? n ప్లేస్లో 4 ఉంది. ఖచ్చితంగా మీరు చెక్ చేసుకోవాల్సింది లిమిట్స్ 0 to π/2 ఉంది. ఎస్, కాబట్టి మనం ఫార్ములా అప్లై చేసి లిమిట్స్ మారితే కొంచెం అక్కడ లాజిక్ వేరే ఉంటుంది, తర్వాత చెప్తాను. సో 0 to π/2 ఉంది కదా, sin power 4x dx, n ప్లేస్లో 4 ఉంది. అవునా కదా? దీని ఫార్ములా ఏంటి? ఏం నేర్చుకున్నాం మనం? n-1 అవునా, తర్వాత n-2 ఇక్కడ కింద వస్తుంది, తర్వాత n-3, తర్వాత n-4 n-5 ఇలాగే గుర్తుపెట్టుకుంటున్నాను, అప్పుడు మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. కింద నుంచి పైకి అన్నది అప్ టు ఎక్కడి వరకు? n ఈవెన్ అన్నప్పుడు 1/2 రావాలి కదా, 1/2 వరకు చేయాలి, తర్వాత మనం π/2 వేసుకోవాలి. ఇదే కదా మనం చెప్పుకున్నాము. n ఈవెన్ అయినప్పుడు ఒకసారి చూసుకోండి ఫార్ములా.
అవునా కదా? సరే, ఇప్పుడు ఏం చేయాలి అంటే లిజన్. ఓకే ఫ్రెండ్స్, చూద్దాం. సో n ప్లస్లో 4 సబ్స్టిట్యూట్ చేయండి. ఏమొస్తుంది? 4 - 1 4 - 1 తర్వాత 4 - 2 4 - 3. ఇప్పుడు 4 - 1 4 - 1 అంటే 3 4 - 3 అంటే 1 4 - 2 ఇక్కడ 1/2 వచ్చేసిందా? డైరెక్ట్గా వేసేసుకుందాం. సో ఫార్ములా వేసుకొని డైరెక్ట్గా వేసుకుందాం. దిస్ ఈజ్ 4 కదా, 4 తర్వాత 4 - 1 ఈజ్ 3 ఇంటూ 4 - 2 ఈజ్ 2 4 - 3 ఈజ్ 1. ఎస్, 1/2 వచ్చేసింది. ఇంకా ఆపేయండి. 1/2 వచ్చిన తర్వాత ఏం వేసుకోవాలి? π/2 వేసుకోవాలి. ఇంటూ π/2. అర్థమైందా? సో ఆన్సర్ ఈస్ 3π డివైడెడ్ బై 4 2s 8 8 2 16. సో 3π/16 ఈజ్ ద ఆన్సర్. అర్థమైందా? సో ఈ విధంగా చేస్తాం అనమాట. 3π/16 ఈజ్ ద ఆన్సర్. రైట్? ప్లీజ్ నోట్ దిస్. లెట్ us see the next one. లుక్ ఎట్ దిస్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఈ పర్టికులర్ క్వశ్చన్లో ఇప్పుడు ఇందాక ఈవెన్ నెంబర్ చూసాం, ఇప్పుడు ఆడ్ నెంబర్ చూద్దాం. ఇంటిగ్రల్ 0 to π/2 sin power 7x dx ఉంది. సో n ప్లేస్లో ఏముంది? 7 ఉంది. అవునా? దిస్ ఈజ్ నథింగ్ బట్ ఆడ్ నెంబర్. ఆడ్ నెంబర్ కాబట్టి మనకి ఫార్ములా ఏమొస్తుంది? n n - 1 n - 2 n - 3 n - 4 n - 5 సో ఆన్ అప్ టు 2/3 వరకు. అవునా? 2/3 వరకు. 2/3 వస్తే ఇంకా దాన్ని ఆపేయాలన్నమాట. సరే, 7 - 1 ఈజ్ 6 ఇంటూ 7 - 2 ఈజ్ 5 7 - 3 ఈజ్ 4 ఇంటూ 7 - 4 ఈజ్ 3 7 - 5 ఈజ్ 2. 2/3 వచ్చేసిందా చివర్లో? ఇంకా ఆపేయండి. దిస్ విల్ బి ద ఆన్సర్. సో ఇక్కడ క్యాన్సిల్ అయ్యేవి ఏమైనా ఉన్నాయన్నా? 3 2 6. అవునా కదా? ఇంకా అంతకుమించి ఏమైనా క్యాన్సిల్ అవుతాయా? ఏం అవ్వవు అనుకుంటా. సో 2 4 8 8 2 16 7 5 is 35. సో ఆన్సర్ ఈజ్ 16 డివైడెడ్ బై 35. అర్థమైందా? వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్. ప్లీజ్ నోట్ దిస్. ఓకే ఫ్రెండ్స్, లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. ఇంటిగ్రల్ 0 to π/2 cos power 8x dx. కాస్ అయినా సైన్ అయినా సేమ్ ఫార్ములా. అవునా కదా? కాకపోతే n ప్లస్ ఏముంది? 8 ఉంది, ఈవెన్ నెంబర్. కాబట్టి నాకేమొస్తుంది చివరిలో? 1/2 ఇంటూ π/2 వస్తుంది. అవునా కదా? రైట్ ఆర్ నాట్? సో 1/2 వరకు చేయాలి, తర్వాత π/2 వరకు. అంటే ఫార్ములా ఎలా రాసుకుంటాం? n n-1 ఇంటూ n - 2 n - 3 పైన, తర్వాత n - 4 n - 5 ఇంటూ సో ఆన్ అప్ టు 1/2 వరకు రాసుకోండి, తర్వాత π/2 రాసుకోవాలి. అంతేనా? ఎస్. సో n ప్లస్ 8 ఉంది కదా, సో ఎక్కడి వరకు రావాలి? 1/2 వచ్చే వరకు చేయాలన్నమాట. సో 8 8 - 1 ఈజ్ 7 ఇంటూ 8 - 2 ఈజ్ 6 8 - 3 ఈజ్ 5 8 - 4 ఈజ్ 4 8 - 5 ఈజ్ 3 తర్వాత n - 4 n - 5 తర్వాత ఇక్కడేం వస్తుందన్న అప్పుడు తర్వాత టర్మ్ ఏమొస్తుంది? n - 6 n - 7 వస్తుంది ఇక్కడ. అంతేనా? n - 4 n - 5 n - 6 n - 7 వస్తుంది అండ్ సో ఆన్. సో n - 6 ఎంత? 8 - 6 ఈజ్ 2 8 - 7 ఈజ్ 1. 1/2 వచ్చేసిందా? ఆపేయండి. తర్వాత ఏం రాయాలి? π/2 వేసుకోవాలి. సో ఏమొస్తుందన్నా? క్యాన్సిల్ అయ్యి ఏమన్నా ఉన్నాయా? పైనవన్నీ కూడా మనకి ఇక్కడ ప్రైమ్ నెంబర్సే కాబట్టి 7 5 is 35. అవునా? 35 ఇంటూ 3 35 ఇంటూ 3 1 3 5 15 3 3 is 9 10 105. సో 105 divided 105 pi divided by 2 2s 4 4 4 16. అవునా కదా? How can I write this? 2 2s 4 2 2s 4 6 4 24 96 into 8. అంతేనా? 2 2s 4 4 16 48 into 16. అంతేనా? 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది కదా నాన్న, ఎందుకు ఇంత చేయడం? నో నీడ్. రైట్. సో 3 1s 3 2 6. ఇప్పుడు ఈజీగా అయిపోతుంది. సో 7 5 35 కాబట్టి 35 pi divided by 8 2 16 2 2s 4 4 4 16 16 16 256 అయినా? అంతేనా? 35 pi by 256. రైట్ ఆర్ నాట్? సో దిస్ ఈస్ ద ఆన్సర్. ఓన్లీ ద థింగ్ ఈజ్ n ఈవెన్ నెంబర్ కాబట్టి 1/2 వరకు చేయాలి, π/2 చివరిలో వేసుకోవాలి. అర్థమైందా? సో ఆన్సర్ ఈస్ 35 pi by 256. ఫార్ములా వస్తే ఇటువంటి మోడల్స్ చేయడం అనేది చాలా సింపుల్ విషయం అనమాట. ఓకేనా? కంపల్సరీ వస్తాయి ఇవి. ఓకే ఫ్రెండ్స్, లుక్ ఎట్ ద నెక్స్ట్ వన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇంటిగ్రల్ 0 to π/2 sin power 4x into cos power 5x dx కదా. మనం ఆల్రెడీ ఫార్ములా ఏం చెప్పుకున్నాము అంటే m - 1 ఇంటూ m - 3 ఇంటూ m - 5 ఇలా ఉన్నప్పుడు సో ఆన్ అప్ టు 2 కానీ 1 కానీ వచ్చే వరకు, ఆ తర్వాత ఇంటూ n - 1 ఇంటూ n - 3 ఇంటూ n - 5 అప్ టు సో ఆన్ 2 కానీ 1 కానీ వచ్చే వరకు హోల్ డివైడెడ్ బై ఇంటూ k పెట్టుకున్నాం కదా. తర్వాత m ప్లస్ n ఇంటూ m ప్లస్ n మైనస్ 2 m ప్లస్ n మైనస్ 4 ప్లస్ అండ్ సో ఆన్ అప్ టు ఇంటూ సో ఆన్ అప్ టు 2 or 1 వచ్చే వరకు k వాల్యూ ఎంత అవుతుంది?
కే వాల్యూ ఈక్వల్స్ టు π/2 ఫర్ బోత్ ఈవెన్ n రెండు కూడా ఈవెన్ అయినప్పుడు. అదర్వైజ్ ఉన్నప్పుడు అంటే ఈవెన్ రెండు ఈవెన్ కాకుండా ఇంకెలా ఉన్నా సరే కే వాల్యూ ఎంత 1. ఇదే కదా మనం నేర్చుకున్న ఫార్ములా. ఇక్కడ రెండు కూడా ఒకటేమో ఈవెన్ ఒకటేమో ఆడ్ కాబట్టి π/2 అన్నది తీసుకోకూడదు, 1 తీసుకోవాలి కే ప్లేస్లో, అవునా కదా. సో m వాల్యూ ఎంత, సైన్ పవర్లో ఉన్నది m వాల్యూ, కాస్ పవర్లో ఉన్నది n వాల్యూ, అవునా కదా. సో m ఈక్వల్స్ టు 4, n ఈక్వల్స్ టు 5. సబ్స్టిట్యూట్ చేయండి. m మైనస్ 1 అంటే 4 మైనస్ 1 ఈజ్ నథింగ్ బట్ 3. 2 కానీ 1 కానీ వచ్చే వరకు 4 - 3 ఈజ్ 1. 3 × 1 1 వచ్చేసింది కదా. 2 కానీ 1 కానీ ఏదో ఒకటి రావాలి, 1 వచ్చేసింది కాబట్టి దీంతో అయిపోండి. ఇప్పుడు మళ్ళీ ఎంతో స్టార్ట్ చేయాలి. n ఏంటి, n ఈజ్ 5, 5 - 1 ఈజ్ 4, తర్వాత 5 - 3 ఈజ్ 2, అవునా కదా. సో 2 కానీ 1 కానీ రావాలి, 2 వచ్చేసింది కాబట్టి ఆపేయండి. హోల్ డివైడెడ్ బై రైట్ m + n, 4 + 5 ఈజ్ నథింగ్ బట్ 9, తర్వాత 9 - 2 ఈజ్ 7, అవునా, ఇంటూ 9 - 4 ఈజ్ 5, 2 డిఫరెన్స్, తర్వాత ఏమొస్తుందన్న 9 తర్వాత 3 వస్తుంది. 2 డిఫరెన్స్ కదా. 9 - 2, 7 - 2, 5 - 2, 3 - 2 ఈజ్ 1, అవునా కదా. 2 కానీ 1 కానీ రావాలి, వచ్చేసిందా. ఇప్పుడు కే వాల్యూలో ఏం పెట్టాలి, కే వాల్యూలో 1 పెట్టాలి, ఇంటూ 1, అంతేనా. కే వాల్యూ ఎప్పుడు ఇక్కడ ఇంటూ చేసుకోవాలి. ఓకే ఫైన్. సో ఇది కూడా ఇంటూయే కదా నాన్న. ఓకే ఫైన్, బాగానే ఉంది. సో 3 గెట్స్ క్యాన్సిల్ హియర్. 2 టేబుల్ పోతుందా, పోదు కాబట్టి 4 2s 8 డివైడెడ్ బై 7 5s 35. 35 ఇంటూ 9 ఎంత, 9 5s 45, 9 3s 27, 28 29 30 31, 315, అవునా కదా. సో 8/315 ఈజ్ ద ఆన్సర్. అర్థమైందా, రైట్ నాన్న. దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ప్లీజ్ నోట్ దిస్. లెట్ us see the next one. ఓకే ఫ్రెండ్స్, లుక్ ఎట్ ద నెక్స్ట్ వన్. ఇంటిగ్రల్ 0 to π/2 sin power 6x into cos power 4x కదా. ఇక్కడ చూడండి రెండు కూడా ఈవెనే ఉన్నాయి, అవునా. m వాల్యూ ఈజ్ 6, m వాల్యూ ఈజ్ ఈవెన్, అండ్ n వాల్యూ ఈజ్ 4, n వాల్యూ కూడా ఈవెనే. రెండు ఈవెన్ ఉన్నప్పుడు ఫార్ములా ఏం చెప్పుకున్నాం, k ప్లస్లో π/2 వస్తుంది, అవునా. ఫస్ట్ ఫార్ములా రాసుకోండి. m - 1 ఇంటూ m - 3 ఇంటూ m - 5 అప్ టు సో ఆన్ 2 కానీ 1 కానీ వచ్చే వరకు ఇంటూ తర్వాత n - 1 ఇంటూ n - 3 ఇంటూ n - 5 అప్ టు సో ఆన్ 2 కానీ 1 కానీ వచ్చే వరకు, రైట్. హోల్ డివైడెడ్ బై ఇక్కడ ఇంటూ కే ప్లేస్లో ఏం రావాలి, π/2 రావాలి, అవునా కదా. కే ప్లేస్లో π/2 రావాలి బికాస్ బోత్ ఆర్ ఈవెన్ కాబట్టి. డినామినేటర్లో m + n, తర్వాత m + n - 2 ఇంటూ m + n - 4 అండ్ సో ఆన్ అప్ టు 2 కానీ 1 కానీ వచ్చే వరకు, ఓకేనా. రిమెంబర్. ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. సో m వాల్యూ 6 కదా కాబట్టి 6 - 1 ఈజ్ 5, అవునా. 6 - 3 ఈజ్ 3 కదా. 6 - 5 ఇట్స్ 1. సో 1 వచ్చేసింది, 2 కానీ 1 కానీ వచ్చేవారు కదా, 1 వచ్చేసింది కాబట్టి ఆపేయండి. తర్వాత n ప్లేస్లో ఏముంది, 4 ఉంది. 4 - 1, 4 - 1 ఎంత, 4 - 1 ఈజ్ 3, అవునా. తర్వాత 4 - 3 ఈజ్ 1 కదా. 4 - 3 1 కాబట్టి 1 వచ్చేసింది కాబట్టి ఆపేయండి. సో 3 × 1 ఇక్కడ న్యూమరేటర్లో. హోల్ డివైడెడ్ బై కే ప్లస్లో ఎంతనా, π/2, అవునా. ఓకే. సో m + n 6 + 4 10, 10 into n + n - 2, 10 - 2 ఈజ్ 8, తర్వాత 6, తర్వాత 4, ఆ తర్వాత 2 తగ్గించుకుంటూ వెళ్ళాలి. సో 8 6 4 తర్వాత 2, అంతేనా. సో 2 or 1 కదా, 2 వచ్చేసింది మనకి. ఇప్పుడు మనం సాల్వ్ చేద్దాం. సో చేసినప్పుడు మనకి ఇక్కడ ఎంత రావాలి అంటే 3 2 6 కదా, అవునా. ఇంకా టేబుల్లో క్యాన్సిల్ అవుతుందా, 5 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 5 2s 10 కదా, అవునా కదా. కాబట్టి 3 ఉంది న్యూమరేటర్లో, 3π. సో 3π డివైడెడ్ బై 2 2s 4, 4 4 16, 16 2s 32, 32 ఇంటూ 8 2 16, 32 ఇంటూ 16 ఇదంతా 2 ఇంటూ 16 కదా. 16 ఇంటూ 16 256, 256 ఇంటూ 256, 256 ఇంటూ 2 ఎంత, 6 2s 12, 5 2s 10 11, 2 2s 4 5 5 12. ఆన్సర్ ఈస్ 3π/512. దిస్ ఈస్ ద ఆన్సర్. అర్థమైందా, 3π/512 వస్తుంది అన్న. ఓన్లీ ద థింగ్ రిమెంబర్, ఈ ఒక్క ఫార్ములా మీరు జాగ్రత్తగా నేర్చుకోండి. రెండు ఈవెన్ కాబట్టి కే ప్లేస్లో π/2 పెట్టాలి. అర్థమైందా. దిస్ ఇస్ అ వెరీ వెరీ గుడ్ క్వశ్చన్. ప్లీజ్ నోట్ దిస్. చాలాసార్లు అడిగాడు. లెట్ us see the next one. Well, I hope you understand this lecture. Please do like, comment and share. Don't forget to subscribe. Thank you so much for watching. See you in the next session. Take care. Bye.